ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరొకసారి మరి ఒలివ టీవీ మినిస్టర్స్ ద్వారా మిమ్మలను కలుసుకున్నటకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. యేసుక్రీస్తు నామమును బట్టి మరొకసారి దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ దేవుని దీవెనలు అందునుగాక. మనము ఈరోజు ప్రసంగ అంశము మరి గొప్ప విమోచకుడు అనే టీవీ కార్యక్రమం ద్వారా ఐక్యత అనే అంశం మీద మనమందరం ధ్యానించుకుందాం. బైబిల్లో ఉన్నవారు ఓపెన్ చేయండి. కీర్తనల గ్రంథం 133వ అధ్యాయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 133వ అధ్యాయం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. Behold, how good and how pleasant it is for brethren to dwell together in unity. It is like the precious oil upon the head, running down on the beard of Aaron, running down on the edge of his garments. It is like the dew of Hermon, descending upon the mountains of Zion. For there the Lord commanded the blessing, life forevermore. కనుక మనమందరము ఐక్యత గురించి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం, ధ్యానించుకుంటూ ఉన్నాం. కనుక మరి ఐక్యత అనేది ఎంత ప్రాముఖ్యమైంది అనే అంశం మీద మనము మరి యొక్క గొప్ప విమోచకుడు అనే టీవీ కార్యక్రమం ద్వారా మరి వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. యాత్రా కీర్తన, దావీదు రాసినటువంటి యాత్రా కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కనుక సహోదరులు అనేటటువంటి వారు ఐక్యత కలిగి నివసించాలని నేను మరి టీవీ పూర్వకంగా మిమ్మలను మరి యాచిస్తున్నాను. ఎందుకంటే ఈ దినాల్లో అనేక మంది మరి ఐక్యత లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. దేవుని వాక్యం ఎలాగ సెలవిస్తూ ఉందంటే, ఐక్యత కలిగి నివసించుట వలన అచ్చట ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆశీర్వాదము ఎలాగొస్తుందంటే ఐక్యత. మరి తల్లిని ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలి. తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లి, తండ్రి, గురువు, దైవము. దేవుడు ఒకవేళ ఒక ఆశీర్వాదాన్ని మన మీదకి పంపినప్పుడు డైరెక్ట్గా మన మీదకి ఆశీర్వాదం రాదు, కానీ అది తల్లిలోనికి మొదటగా వస్తుంది, ఆ తర్వాత తండ్రిలోనికి, ఆ తర్వాత తల్లి, తండ్రి, గురువు, మరి ఆ తర్వాత దైవం ద్వారా మన మీదకి మరి ఆశీర్వాదం వస్తుంది. కనుక అలాంటి ఆశీర్వాదాలు మనం పొందాలంటే ఐక్యత కలిగి ఉండాలి. మొట్టమొదటిగా మరి సంఘములో ఐక్యత కలిగి ఉండాలి. వ్యక్తిగతమైనటువంటి ఐక్యత, మరి సహోదర ఐక్యత. అంటే వ్యక్తిగత ఐక్యత అంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండవలసిన ఆవశ్యకత ఈ దినాల్లో ఎంతైనా ఉంది. ఎందుకంటే మరి అచ్చట ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా అంటే ఎవరు? సృష్టికర్త. ది క్రియేటర్ ఆఫ్ ది హోల్ యూనివర్స్ ఈజ్ గివింగ్ యూ ఏ ఆర్డర్ టు బీ యునైటెడ్ and live together and receive life forevermore. For there the Lord commanded the blessing, life forevermore. Ekkada? It is like the dew of Hermon, descending upon the mountains of Zion. For there the Lord commanded the blessing, life forevermore. Life forevermore. Eternal life, nitya జీవము. దేవుడు మనిషిని సృజించినప్పుడు ఆదామును మట్టిని తీసుకొని తన చేతుల ద్వారా ఆదామును తయారు చేసినప్పుడు అతని నాసిక రంధ్రములలో ఊపిరిని ఒడిగా విడుగా నరుడు జీవాత్మ అయినప్పుడు అతన్ని జీవించే ఆత్మగా ఉంచాడు. హల్లెలూయా. కనుక ఆ జీవించే ఆత్మలో జీవాన్ని నిరంతరము పోసి ఉంచాడు. ఎప్పుడైతే ఆదాము దేవుని నుండి తప్పిపోయాడో, దేవుడు చేయవద్దన్నటువంటి ఆ యొక్క కార్యక్రమము, ఆ యొక్క పని
తినవద్దన్న పండు తిన్నాడో అప్పుడు అతని మీదకి మరణం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు మాట్లాడుతున్న అంశం ఏదంటే ఐక్యత వలన తిరిగి నీకు నిత్య జీవాన్ని నేను అనుగ్రహిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే నీ పక్కన ఉన్నటువంటి నీ సహోదరునిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ దేవుని ఆత్మే, నీలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మే, నీ చుట్టుపక్కల సంచరిస్తున్న వ్యక్తులలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మే. కనుక దేవుని ఆత్మ కలిగిన వారిలో ఐక్యత ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక కుటుంబ ఐక్యత కూడా ఇక్కడ అవసరమై ఉంది. తల్లి తండ్రి ఐక్యత కలిగి ఉండాలి, పిల్లలు ఐక్యత కలిగి ఉండాలి. మరి పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులు మరి పిల్లలను మరి స్నేహభావంతో ప్రేమిస్తూ ఈనాడు వస్తున్నటువంటి అనేక కీడుల నుంచి ఆ బిడ్డలను తప్పించవలసిన వారై ఉన్నారు. తల్లి తండ్రి పిల్లలకు ఒక సమయంలో గురువుగాను, ఇంకొక సమయంలో మరి స్నేహితులుగాను ఉండి వారి ప్రతి అంశాన్ని జ్ఞాపకం చేసుకొని వారికి బోధించాలి. కావున కుటుంబంలో ఒకరికొకరు ఐక్యత కలిగిన వారై దేవుని ప్రేమిస్తూ మందిరానికి వెళ్ళి అక్కడ వినబడే వాక్యాలను గమనించి వాటి ద్వారా కుటుంబములోనికి వచ్చే క్షేమాన్ని, నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ఈ దినాల్లో అనుభవిస్తే వారు నిజముగా మరి భావితరాలకు ఒక గర్వకారణంగా ఉంటారు. కనుక అలాగున ఆత్మీయ ఐక్యత కూడా మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. బిహోల్డ్ హౌ గుడ్ అండ్ హౌ ప్లెజెంట్ ఇట్ ఈస్ ఫర్ బ్రదరన్ టు డ్వెల్ టుగెదర్ ఇన్ యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ ఎంతైనా అవసరమైంది. మరి పాస్టర్స్ను మనం గమనించినప్పుడు ఒక పాస్టర్ ప్రార్థన చేస్తే ఇంకొక పాస్టర్కు సరిపోదు. ఒక పాస్టర్ వస్తే మరి యేసు ప్రభు నామములో అద్భుత క్రియ జరిపించినప్పుడు ఇంకొక దైవజనుడు దాన్ని ఒప్పుకోవడం లేదు. కనుక అలాగున మనం చూసినప్పుడు మనం యెషయా గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ రాయబడింది చూడండి, యెషయా గ్రంథం 42వ అధ్యాయము మరి 19వ వచనములో మనం చూసినప్పుడు అక్కడ నా సేవకుడు తప్ప మరి ఎవడు గురుడ్డివాడు. దేవుని సేవకులుగా ఉన్నటువంటి మనము మరి గురుడ్డివారంగా లేకుండా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. దేవుడు ఒకవేళ నీ ఎదుటి యాజకునితో గొప్ప సూచక క్రియ చేసినప్పుడు నీవు దాన్ని విని అంగీకరించాలి, విశ్వసించాలి. దాన్ని ప్రేరేపణ దాన్ని విమర్శించకూడదని కూడా ఇక్కడ రాయబడింది. నా సేవకుడు తప్ప మరి ఎవడు గురుడ్డివాడు, నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు, నా భక్తుడు తప్ప మరి ఎవడు గురుడ్డివాడు, యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గురుడ్డివాడు. నీవు అనేక సంగతులను చూస్తున్నావు కానీ గ్రహింపకున్నావు. కనుక దేవుడు చేస్తున్నటువంటి మేళ్ళు, దేవుడు నీ కుటుంబంలోనికి ఎన్నో మేళ్ళు ప్రవహింపచేస్తూ ఉంటే, ఎన్నో మరి ఆశీర్వాదపు గాలులను విసరింపచేస్తూ ఉంటే నీవు మాత్రం వాటిని గమనించుటలేదు. నీ ఆశను ఆయన పొడిగిస్తున్నాడు. ఎందుకంటే నీవు నా ప్రియ కుమారుడవు, నేను నీ యందు ఆనందిస్తున్నాను. ఇక్కడ యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో కూడా ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనబరుచును. కనుక యేసుక్రీస్తు ప్రభు అయితే తండ్రి అయిన దేవునితో ఐక్యత కలిగి ఉన్నాడు. తండ్రి అయిన దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవునికి ఆయనకు సంబంధం ఎక్కడ తెగిపోతుందో అని ఆయన మరి ఒలీవల కొండ మీద ప్రార్థన చేస్తూ వచ్చాడు, గెత్సెమనే కొండ మీద ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ విధంగా దేవుని ప్రసన్నతను ఆయన పొందుకున్నాడు. కనుక మరి ఈ దినాల్లో మనం కూడా ప్రభు యొక్క కరుణ పొందుకుంటూ సంఘములో ఐక్యత కలిగి ఉండాలి. సంఘమంతా ఒకే మాట మీద ఉండి సంఘ కార్యక్రమాలు జరిపించుకోవలసిన వారమై ఉన్నాం. వ్యక్తిగతంగా దేవునితో ఐక్యత కలిగి ఉండాలి, పరస్పర సంబంధం కలిగి ఉండాలి. దేవునికి నీకు మరి నువ్వేమి చేస్తున్నది మరి నీకు తెలియాలి, నీ దేవునికి తెలియవలసిన ఆవశ్యకత ఉంది. కనుక మరి కుటుంబ ఐక్యత అయితే నిజంగా మనము మరి బైబిల్లో రాసినట్లుగా మరి కుటుంబ ఐక్యతను మనము గమనించి
ఆత్మీయముగా అనేకులముగా ఉన్నటువంటి మనం, యేసుక్రీస్తు రక్తములో కడుగబడినటువంటి మనము మరి ఐక్యత కలిగి దేవుని ఆరాధించాలి, ఐక్యత కలిగి దేవుని వైపు చూడాలి, ఐక్యత కలిగి దేవుని ఏదైనా మనం అడగవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మరి ఇద్దరుగా ముగ్గురుగా కూడి నా నామమున ప్రార్థిస్తారో, ఎక్కడ ఇద్దరుగా ముగ్గురుగా కూడి నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్య నేనున్నాను అని ప్రభువు సెలవిస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడండి, రక్షణ పొందండి. ఒకసారి మరి మేమున్న ప్రాంతంలో ఒక వ్యక్తి, మరి ఇండివిజువల్ పాస్టరు ఒక చోట ఒక వ్యక్తికి దయ్యం పట్టిందని చెప్పినప్పుడు ఆయన అక్కడ వెళ్తున్నటువంటి పాస్టరు ఈ వ్యక్తిని అడిగాడు. అక్కడ ఒక ఆమెకు దయ్యం పట్టింది, మరి నా శక్తి మరి సరిపోవడం లేదు, నా ప్రార్థనా బలము సరిపోవడం లేదు అని అతడు బాధపడినప్పుడు ఇంకొక పాస్టర్ నేను వచ్చి ప్రార్థిస్తాను, ఆ దయ్యం వెళ్ళిపోతుందని వెళ్ళాడు. అక్కడ వెళ్ళి ఆ దయ్యం ఉన్న వ్యక్తిని బయటికి తీసుకుని రమ్మని చెప్పినప్పుడు ఆ స్త్రీని వారు తీసుకొని వచ్చారు. ఈయన ఎదురెదురు కూర్చొని ప్రార్థన చేస్తూ యేసు నామములో ఈ దయ్యం వదిలిపోనుగా కానీ అంటున్నాడు. ఆ దయ్యం వదిలిపోలేదు. ఆయన వచ్చేసి ఆమె మరి కురులను పట్టుకొని యేసునామములో వెళ్ళిపోనుగా కానీ గద్దిస్తున్నాడు. ఆ దయ్యం నువ్వెవరు నన్ను గద్దించేదానికని ఆ పాస్టర్ మరి వెంట్రుకలు పట్టుకొని ఇద్దరు మరి గొప్పగా యుద్ధం జరుగుతూ ఉంది. కనుక ఆ పాస్టర్కు గస వచ్చింది. చివరికి అలాగున ఆ స్త్రీ చేతుల్లో నుంచి తప్పించుకొని వెళ్ళిపోయినాడు. కనుక ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే క్రీస్తుతో ఐక్యత కలిగి, క్రీస్తుతో మరి సంబంధం కలిగి ప్రార్థన యందు మనము గడపకుండా, మరి క్రీస్తుతో ఐక్యత సరిగా లేకుండా మనము దయాల మీదకి వెళ్ళినా, దయాలను వదలగొట్టాలని ప్రార్థించేదానికి వెళ్ళినా కూడా అక్కడ మన శక్తి పనిచేయదు. కనుక మనం ఏ విధంగా సెల్ను మరి ఛార్జింగ్కు పెడతామో మరి ఆ విధంగా మనం ప్రతిరోజు మరి రాత్రి వేళల యందు మరి దేవునితో గడపవలసిన వారమై ఉన్నాం. దేవునిలో ఉన్నటువంటి అనంత శక్తిని మనం పొందుకొని ఉదయకాల సమయంలోనే అనేక అద్భుతాలు చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్తున్నాడు ఫాలో మీ అని, అంటే నన్ను వెంబడించుడి అని. యేసుక్రీస్తు ప్రతిరోజు రాత్రి ఆ దేవునితో గడుపుతూ వచ్చాడు. ఆయన ఒకరోజు రాత్రి అంతా మరి ప్రార్థనలో గడిపెను అని రాయబడి ఉంది. యేసుక్రీస్తు మందికి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఆయన చేసే పని ప్రార్థన. కనుక మనము ప్రార్థన లేకుండా మరి దయాలను వెళ్ళగొట్టలేం, ప్రార్థన లేకుండా అద్భుత కార్యములు చేయలేము, ప్రార్థన లేకుండా ప్రభు మనస్సు సంతోషపెట్టలేం. కనుక ఐక్యత కలిగిన వారమై మనము దేవుని సంతోషపెట్టాలి. అంత మాత్రమే కాకుండా పరమ దేవునితో అంటే యేసుక్రీస్తుతో ఐక్యత కలిగి అనేక ఆశీర్వాదాలు మనం పొందుకొని ప్రార్థనా శక్తి వలన ఈ లోకాన్ని జయించవలసిన వారమై ఉన్నాం. అట్లు దేవుడు మనకు సహాయము దయచేయునుగాక. కనుక ఇక్కడ రాయబడింది కీర్తనలు 133వ అధ్యాయములో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కనుక సహోదరులమైనటువంటి మనం అనేకులుగా ఉన్నాం. అయితే యేసుక్రీస్తు రక్తములో కడుగబడి బాప్తిస్మం తీసుకొని ఆత్మీయముగా ఒక జనాంగముగా ఉన్నాం. కనుక మనం అందరం కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటూ ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును వారి సమృద్ధి మీ అక్కరకును ఉపయోగపడులాగున మీరు మీ మనసులలో యేసుక్రీస్తును ప్రతిష్ఠించుకోవాలి. యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మనమందరము కలిగి ఉండాలి. కనుక మనకు వచ్చే ఏ ఆధిక్యత అయినా సరే అందరము పంచుకొని సంతోషించవలసిన వారమై ఉన్నాం. కనుక అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. కనుక ఐక్యత అనేది ఎలాగుంటుందంటే మరి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. మరి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె
నుండును. అది ఐక్యత గురించి కూడా రాయబడింది. సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చున్నాడు. కనుక ఐక్యత గురించి యెహోవా దేవుడు మనకు ప్రత్యేకంగా రాయించినటువంటి ఈ యొక్క 133వ అధ్యాయాన్ని మీరు కూడా మరి చదివి దేవుని వెంబడించాలని నేను మరి కోరుకుంటున్నాను. దేవుని జనాంగమా, మరి ప్రతిరోజు దేవుని వైపు చూస్తూ దేవుని యొక్క గొప్ప కార్యాలను మనము తలంచుకుంటూ ఆయన చేసిన మేళ్లను మనం గమనించుకుంటూ ఉంటే మనం ఆయనను స్తుతించకుండా ఉండలేము. యెహోవా నామమును స్తుతించాలి. యెహోవా సేవకులారా అంటే దేవుని ప్రేమించేటటువంటి ప్రజలు, దేవుని వాక్యము చెప్పేటటువంటి ప్రజలు యెహోవాను సేవించాలి. ఎక్కడ సేవించాలి? యెహోవా మందిరములో మనము వెళ్ళి దేవుని సేవించవలసిన వారమై ఉన్నాం. మన దేవుని మందిరపు ఆవరణములలో మనము నిలుచుండి దేవుని వెంబడించాలి. యెహోవాను స్తుతించుడి, ఆయన దయాళుడు. కనుక దేవుడు ఎంతగానో మనల్ని కృప చూపాడు, దయ చూపాడు. కనుకనే మనం ఈనాటి వరకు సజీవంగా నిలిచి ఉన్నాం. దేవుని ప్రేమను బట్టి మరి ప్రతి ఒక్కరము మరి ఈ లోకములో ఐక్యత కలిగి దేవుని రాకడ వరకు మరి ఎంతో గొప్ప ఐక్యత కలిగిన వారమై మరి క్రీస్తును ప్రకటిస్తూ రావాలి. సంఘములో క్రీస్తును ప్రకటించాలి, అన్యజనుల మధ్య క్రీస్తును ప్రకటించాలి, మరి అనేక జనుల మధ్య మనము క్రీస్తును ప్రకటించాలి. అయితే ఈ క్రీస్తును మనం ప్రకటించే